వైనాట్ 175 అంటే ఎట్లా వస్తుంది అసలు వాడు అసలు అంటే అభివృద్ధి కోసం కదా. జాబ్స్ లేవు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. అదే విధంగా మనకి క్యాపిటల్ లేదు కదా, క్యాపిటల్ డెవలప్మెంట్. 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ కూడా. ఒకటే ఏంటి ఇది 5,000 జాబులు లేదా సచివాలయం జాబులు ఇస్తారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా నడుస్తుంది? వాలంటీర్ వ్యవస్థ ఒక అంటే అబౌవ్ 60 ఇయర్స్ అంటే పెన్షన్ స్కీమ్ అయితే బెస్ట్, మిగతా అంతా వర్స్ట్. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, నాడు నేడు గాని, అమ్మఒడి గాని, ఇంకొకటి గాని. అమ్మఒడి అంటే ఎప్పుడు 2 years ఇచ్చారు. 2 years తర్వాత ఎక్కడ ఇచ్చారు? అసలు ఇవ్వలేదు. 2 years తర్వాత? 2 years తర్వాత అసలు ఇవ్వాలి. ఎక్కడ ఇచ్చారు? ఫస్ట్ 1 year ఎంతో మా బ్రదర్ ఉన్నాడు, ఫస్ట్ 2 years చేశారు, తర్వాత లేదు. ఈ సర్టిఫికెట్స్ కావాలంటే మనమే డబ్బులు పే చేయాలి. అందుకు ఇప్పుడు వైనాట్ 175 అని అంటున్నారు, దానికి మీరేమంటారు? వైనాట్ 175 వైనాట్ 175 అంటే ఎట్లా వస్తుంది అసలు వాడు అసలు సీఎం క్యాండిడేట్స్ అసలు ఎవరైనా ఒక్క ఓడిపోతారు. ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ ఉన్నాడు పిఠాపురంలో, యాజ్ పర్ క్యాస్ట్ వైజ్ అయితే పక్కా గెలుస్తారు, మెజారిటీ 50,000 వస్తారు. ఎలా 175 అవుతుంది? చంద్రబాబు గెలుస్తాడు. మళ్ళా అక్కడ నుంచి మా పొద్దుటూరు వరదరాజు రెడ్డి గెలుస్తారు. అది అసలు ఎవరు వచ్చినా టఫ్ ఫైట్ ఉంటుంది. ఎవరు వచ్చినా గవర్నమెంట్ 100 సీట్లు కన్నా ఎక్కువ, వైసీపీ అయినా సరే, టీడీపీ. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయింది కదా, మరి ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తారు అనుకుంటారా మీరు? ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారైనా వస్తే అంత ఆవేశం ఉన్న నాయకుడు ఎలా మాట్లాడగలడు అంటే ప్రజల సమస్యల మీద పోరాడాలి. ఆవేశం తప్ప ఆలోచన తక్కువ ఉందంటారు కదా. అది తప్పు. అంటే ఆవేశం ఉన్న చోట ఆలోచన కూడా ఉంటది. ఎందుకంటే వాడు అన్ని చూశాడు. అంటే ఇంతవరకు ఒకసారి కూడా అధికారం లేదు. 10 years నుంచి మన ప్రజలు ఎలా ఉన్నారో అదే చూస్తున్నాడు. ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ 2047 విజన్ తో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా. సో నెక్స్ట్ 5 years ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్మెంట్ గానీ, ఉద్యోగ అవకాశాలు గానీ, ఐటీ ఇండస్ట్రీస్ గానీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? నా అంచనా ప్రకారం అయితే నెక్స్ట్ ఖచ్చితంగా ఆంధ్రాకి అయితే సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి. ఒక టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే ఖచ్చితంగా వస్తాయి. ఎవరు సీఎం అవ్వాలని కోరుకున్నారు? చంద్రబాబు నాయుడు.